కొద్ది రోజుల క్రితం వరకు ఆ ఊళ్ళోకి ఎంట్రీ ఇవ్వడానికి కష్టపడ్డ వైసీపీ నేతకి ఇప్పుడు ఇంటి కష్టాలు మొదలయ్యాయి. పొలిటికల్ గా హీట్ పుట్టించే ఆ ప్రాంతంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇంటి వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఆయన ఇంటిని అధికారులు టచ్ చేస్తారా? చేస్తే అక్కడ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని నెలల పాటు ఆయనకు తాడిపత్రిలోకి ఎంట్రీ దొరకలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్ది రోజుల క్రితమే తాడిపత్రిలో అడుగుపెట్టిన వైసీపీ నేతకు అనుకోని షాక్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు. కేతిరెడ్డి పెద్దారెడ్డి 10 సెంట్లలో కట్టాల్సిన ఇంటిని మున్సిపాలిటీకి చెందిన 2 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి మొత్తం 12 సెంట్ల ఇల్లు నిర్మించినట్లు మున్సిపల్ అధికారులు తేల్చారు. ఇప్పటికే ఒకసారి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేసి కొలతలు వేసిన మున్సిపల్ అధికారులు మరోసారి కొలతలు వేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టినట్లు గుర్తించారు. సర్వే నెంబర్ 639, 640, 641లో ప్లాట్ నెంబర్ 1, 16వ ప్లాట్లలో 10 సెంట్ల మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు అధికారులు గుర్తించారు. దీంతో ఎవరైతే మున్సిపాలిటీ స్థలం హద్దుల్లో ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చారు మున్సిపల్ అధికారులు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కూడా నోటీసులు అంటించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కొలిచిన అధికారులు డాక్యుమెంట్లో ఉన్నదానికంటే 2 సెంట్ల మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టినట్లు తేల్చారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి ఎపిసోడ్లో ఈ కొత్త ట్విస్ట్ పొలిటికల్ గా హీట్ పుట్టిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే మున్సిపల్ అధికారులు తన ఇల్లు అక్రమ నిర్మాణమని నోటీసులు ఇచ్చినట్టు పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇంటిని సర్వే చేసిన తర్వాత తయారు చేసిన రిపోర్ట్లో సంతకం పెట్టేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరాకరించారు. నిన్నటి వరకు తాడిపత్రి నూతన ఇంటికి రావడమే కష్టంగా మారిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఆయన ఉన్న ఇంట్లో ఉండడం ఇబ్బందిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దారెడ్డి ఇంటి వ్యవహారంలో మున్సిపల్ అధికారులు ఏం చేయబోతున్నారు? ఒకవేళ ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారా అనే చర్చ మొదలైంది. ఒకవేళ అదే జరిగితే పెద్దారెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత తాడిపత్రిలో పరిస్థితులు ఎలా మారతాయనే ఉత్కంఠ కూడా పెరుగుతుంది.